అక్కినేని నాగచైతన్య శోభితల వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. తెలుగుదనం ఉట్టిపడేలా అచ్చమైన తెలుగు సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. టాలీవుడ్ నుంచి స్టార్ సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట మొట్టమొదటిసారి బయట కనిపించారు. గత రాత్రి జరిగిన ఒక ఈవెంట్లో చైతు, శోభిత సందడి చేశారు. బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె పెళ్లిలో జంటగా మెరిశారు. ఇక చైతు మొదటి నుంచి కెమెరాల ముందుకు రావటానికి ఎక్కువగా ఇష్టపడడు. శోభిత మోడల్ కాబట్టి కెమెరా ముందే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఈవెంట్లో కూడా అదే జరిగింది. జంటగా వీరిద్దరూ కలిసి కనిపించినా ఆ తర్వాత ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా వెళ్లిపోయాడు. శోభిత కెమెరా ముందు ఫోజులిచ్చి షాక్ ఇచ్చింది. ఇక ఇదంతా పక్కన పెడితే అమ్మడు డ్రెస్ పైనే సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. పైనుంచి కింది వరకు శరీరాన్ని కప్పేసే చుడీదార్ వేసుకుని కనిపించింది. దాని మీద రాయల్ లుక్ కనిపించేలా దుపట్టాను స్టైల్ చేసి హెయిర్ని ముడిపెట్టి కనిపించింది. శోభిత అందాల ఆరబోత గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బికినీ నుంచి మొదలుకొని డ్రెస్ ఏదైనా కూడా అందులో అందాల ఆరబోత లేనిదే అమ్మడు పోస్ట్ చేసేదే కాదు. కానీ పెళ్లి తర్వాత ఆమెలో మార్పు కనిపిస్తుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఎప్పుడైతే చైతుతో తనకు నిశ్చితార్థం అయ్యిందో అప్పటి నుంచి కూడా శోభిత డ్రెస్సింగ్ స్టైల్లో మార్పులు వచ్చాయి. పెళ్లి మొత్తంలో ఆమె ఎక్కడా అందాల ఆరబోత చేసినట్టు కనిపించలేదు. నిండుగా హుందాగా చీరలతోనే పెళ్లి తంతు ముగించింది. ఇక పెళ్లికి ఎవరైనా ఇలానే ఉంటారు. పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతను ఆపేస్తుందేమో చూడాలి అని నెటిజన్స్ మాట్లాడుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా శోభిత అందాల ఆరబోత చేయదు అని అనిపిస్తుంది. ఇక అందుకు నిదర్శనమే ఈ ఈవెంట్ అని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. చైతు సైతం సూట్లో ఎంతో అందంగా కనిపించాడు. అక్కినేని కోడలు ఇక నుంచి ఇలాగే ఉంటుందా లేక మారుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక శోభితానే కాదు, చైను మొదట పెళ్లాడిన సమంత కూడా ఇలానే పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ తగ్గించింది. అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టాక హెయిర్ స్టైల్ చేంజ్ చేసింది. గ్లామర్ పాత్రలకు నో చెప్పింది. అందాల ఆరబోత మొత్తానికే ఆపేసింది. సినిమాలు చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మాత్రమే ఓకే చెప్పింది. అలా 3 ఏళ్లు అక్కినేని కోడలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. విడాకుల తర్వాత వాటిని మొత్తాన్ని తుడిచేసింది. ఇక ఇప్పుడు శ్యామ్లానే శోభిత కూడా అక్కినేని కోడలుగా తన గౌరవాన్ని పెంచుకోవటానికి తన డ్రెస్సింగ్ స్టైల్ను మార్చేసినట్టు తెలుస్తోంది. మరి శోభిత పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందో లేదో చూడాలి.